यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। कृते तु दक्षिणामूर्तिः त्रेतायाम् अत्रिनन्दनः द्वापरे भगवान् व्यासः कलौ नः शङ्करः स्मृतः। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि दयानन्दचरणौ శిరసా నమామి. మృత్యు సర్వహరశ్చాహం, అన్నిటినీ హరించే దాంట్లో మృత్యువు నేనే. ఉద్భవశ్చ భవిష్యతాం, అంటే ఉత్పత్తి అయ్యేది కూడా నేనే. బాగా ఆలోచించండి, ఉత్పత్తి అయ్యేది నేనే, నాశనం అయ్యేది నేనే, నాశనం అవ్వడానికి ఉపాధి నేనే, ఉత్పత్తి అవ్వడానికి ఉపాధి నేనే, అన్నీ నేనే. అంతేకాదు కీర్తి శ్రీ వాక్చ నారీణాం స్మృతి మేధా ధృతి క్షమా. ఇక్కడ నారీణాం కీర్తి, నారీణాం శ్రీ, నారీణాం వాక్, నారీణాం స్మృతి, నారీణాం మేధా, నారీణాం ధృతి, నారీణాం క్షమ. అంటే స్త్రీలలో ఉండే నారీణాం, స్త్రీలలో 7 లక్షణాలు ఉంటాయట. కీర్తి, ఒక స్త్రీకి కీర్తి దేనివల్ల వస్తుంది చెప్పండి? ఒక స్త్రీకి కీర్తి పాతివ్రత్యం వల్ల ఒక స్త్రీకి కీర్తి వస్తుంది. అలాగనే స్త్రీకి శ్రీహి, అంటే స్త్రీలో శ్రీత్వం ఉండాలి. శ్రీత్వం అంటే తెలుసు కదా, అంటే లక్షణం. ఒక స్త్రీకి లక్షణం ఏంటి చెప్పండి? ఒక స్త్రీలో ఉండే లక్షణం ఏంటి చెప్పండి? చెప్పండి, ఒక స్త్రీలో లక్షణం ఏంటి చెప్పండి? ముందు కీర్తి, నడవడికతో కీర్తి వస్తుంది. స్త్రీలో లక్షణం నడకతో లక్షణం చూడొచ్చు. దబేల్ 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 అని నడవకూడదు. ఒక స్త్రీ నడవకూడదు అలాగా, చాలా పొందికగా నడవాలి ఒక స్త్రీ. కాబట్టి నడకతో శ్రీ, నడవడికతో కీర్తి. వాక్కు అదొక గొప్ప లక్షణం. స్త్రీ మాట్లాడినప్పుడు ఎంత స్వాంతన ఉంటుందో ఆ మాట ఉండాలి. బ్యార్ 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 అని అరవకూడదు, కైకేమని కేకలేయకూడదు. చాలా పొందిగ్గా మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి. ఆ మాట్లాడేటువంటి మాట కూడా చాలా ప్లెజెంట్గా, అక్షర స్పష్టత, అక్షర సముదాయం, ఎక్కడ తొట్టుబాటు లేకుండా మాట్లాడాలి. వాక్, ఈ 3 స్త్రీలో ఆకర్షణీయమైన లక్షణాలు. ఇక స్మృతి, అంటే ఆవిడికి స్మృతి. నిజంగా చెప్పాలంటే జ్ఞాపకం. మీకు 10 ఏళ్ల క్రితం ఏదో కాగితం మీరు ఎక్కడో పెట్టారనుకోండి, మీరు మర్చిపోతారు. కానీ ఎక్కడో పెట్టాను ఆ కాగితం అంటే కరెక్ట్గా పట్టుకొచ్చి ఆ కాగితం అలా లాక్కొచ్చి ఇస్తుంది ఆవిడ. పురుషుడికి అంత జ్ఞాపక శక్తి ఉండదు, స్త్రీకి చాలా గొప్ప జ్ఞాపక శక్తి ఉంది. స్త్రీకి ఇచ్చిన ప్రాపర్టీస్ అసలు పురుషుడికి లేనేలేదు. మగవాడి దగ్గర ఏమీ లేదండి ప్రాపర్టీస్ అన్నీ ఎవరి దగ్గర? మొత్తం స్త్రీ దగ్గరే. కీర్తి, శ్రీహి, వాక్, స్మృతి, జ్ఞాపక శక్తి. ఆవిడకుండే జ్ఞాపక శక్తి పురుషుల్లో ఉండదు. మేధ అంటే దేన్ని ఎలాగ ధారణ చేసి ఉంచుతుందో, దేన్ని ఎలా ధారణ చేస్తుందో, దేన్ని ఎలాగ అర్థం చేసుకుంటుందో స్త్రీ చాలా తక్కువని పసిగట్టేస్తుంది. మీరు చూడండి, పురుషుడు ఏదైనా మాట్లాడి తెలుసుకోవాలి, స్త్రీ అంటే చాలా అంతే, అయిపోయింది అంతే. కంటి చూపుతో చంపుతానరా అంటాడు, వీడి వనకాడు, వీడెక్కడ కంటి చూపుతో. ఆ కాళ్ళతో ఆల్రెడీ సైకిల్ అయిపోయిందంటే వీడు అలా చచ్చిపోయి ఉంటాడు అంతే. కంటి చూపుతో చంపుతాను, తొడేసి కొడతాను, ఇవన్నీ ఉట్టిదే, పగల్బాలు ఇవన్నీ, నథింగ్, యూజ్లెస్ టాక్స్ ఇవి. కళ్ళతోటే మొత్తం నడిపించేస్తుంది ఆవిడ. అలా చూసిందంటే చాలు. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆయన దగ్గరికి వచ్చి నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు అనుకోండి, సపోజ్ ఈవిడికి ఇష్టం లేదు, వీడిని పంపించారనుకోండి, ఈవిడ వెళ్ళి ఏం చెప్పదు, అక్కడి నుంచే బాబు మళ్ళీ కలుస్తాను ఆయన, నాకేదో పని ఉందని వీడు వస్తాడు లోపలికి. జస్ట్ చిన్న సైగ అంతే, బాస్. ఆవిడ చూసిందనంటే, అలా అనిందంటే అంతే, అయిపోయింది అంతే. మహాజ్ఞానం స్త్రీకి భగవంతుడు పెట్టాడు.
అసలు ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకోరండి, అన్నీ తెలిసిపోతుంటాయి, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కమ్యూనికేషన్స్ అయిపోతుంటాయి. లేకపోతే సెల్ ఓపెన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే కూడా వినపడి చావదు మనకు. వీళ్ళకి మాటే మాట్లాడక్కర్లేదు, కమ్యూనికేట్ అయిపోతుంది అంతా. ఎలాగా? జస్ట్ అది దే హ్యావ్ దట్ స్కిల్స్. మేధ. ధృతి అంటే, ధృతి అని అంటే ధైర్యం. నిజంగా ఏదైనా ఒక వ్యాపారంలో అంతా కోల్పోయి వీడు నష్టపోయి రోడ్డు మీదకి ఎక్కినా, వీడు జైలు పాలైనా తల్లో చెల్లో మళ్ళీ రోడ్డు ఎక్కుతారు వాళ్ళు బయటకు వచ్చేస్తారు. చూడండి, వీడు జైల్లో వెళ్ళి కూర్చుంటాడు ఇలాగా, ఇలా అనుకుంటూ కూర్చుంటాడు, ఇలా అనుకుంటూ. కానీ వాళ్ళు రోడ్డు ఎక్కారంటే, తల్లి చెల్లి ఇద్దరు రోడ్డు ఎక్కితే పరిస్థితి ఏంటి ఇంక అసలు? ఏం నవ్వుతున్నారు మీరంతా? నేనేం చెప్పట్లేదు, నేను ఏదో అంటున్నాను అనుకోకండి మీరు, మామూలుగా చెప్తున్నాను. ఒక స్త్రీ ధైర్యం అంత ఇంత కాదు, ధృతి. రెండోది ఆవిడ ధైర్యం చెప్తున్నాను, ఆవిడ యొక్క ఇది చెప్తున్నాను. ఒక భర్త భార్య పోతే ఒక ఇద్దరు పిల్లలు ఉంటే వీడు చచ్చిపోతాడు, వీడేం చేయలేడు, వాడు బీపీ పెరిగిపోతుంది. కానీ 8 పిల్లలుండి పూర్వకాలంలో భర్త చనిపోతే అలాగనే వైధవ్యాన్ని అనుభవిస్తూ, భర్త లేనితనాన్ని అనుభవిస్తూ, వైధవ్యాన్ని అనుభవిస్తూ గడప దాటి బయటికి కూడా రాకూడదు ఆ రోజుల్లో, ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనే ఉండి 8 పిల్లల్ని పోషించి 8 ప్రయోజకుల్ని చేసినటువంటి చరిత్ర, ఆ ధైర్యం, ఆ శక్తి ఒక స్త్రీకి ఉంది. గడప దాటదు, గడప దాటకుండా ఒడ్డెక్కించేస్తుంది ఆడది. భర్త ఉండడు, మానము, వైధవ్యము, కష్టము అన్నీ ఉంటాయి. కానీ అలా బిగబట్టుకుని ఒంటి చేత్తో, ఒంటి మనిషి ఇంట్లోనే ఉండి వీళ్ళని ఒడ్డెక్కిస్తుంది. ఏంటంటే ఆ శక్తి ఎక్కడిదంటాడు? ఎవడిచ్చారంటారు? అది స్త్రీలో ఉండేటువంటి లక్షణం, అది గొప్ప విషయం, అది అమేజింగ్. తర్వాత అంత ధైర్యం ఉందా? అంత ధైర్యం ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఎవరిని పడితే ఆయన్ని కొట్టేయడం తిట్టేయడం కాదు. క్షమా. ఇంట్లో అత్తగారు, మామగారు, మరుదులు, మరదలు, తోడు కోడలు, వాళ్ళు వీళ్ళు, మొగుడు, పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, గుండ్రాలు, నాపరాలు, బండాలు ఇన్ని చుట్టుముట్టినా ఆవిడ క్షమ, ఆవిడ తొనికిసలాడని తనం. క్షమయా ధరిత్రి. 7 లక్షణాలు స్త్రీలో ఉండేది నేనే. పురుషుల్లో ఏమన్నా చెప్పాడు ఆయన? నథింగ్. వీడు యూజ్లెస్ ఫెలో, ఏ బ్రాజమానం దద్దోజనం, అంతే. ఈయనేం చెప్పలేదు ఎక్కడ. మగవాడిని చెప్పాడు ఎక్కడన్నా? లేదు. స్త్రీలో ఉండే 7 లక్షణాలు ఏంటి? కీర్తి, శ్రీ, వాక్, స్మృతి, మేధా, ధృతి, క్షమ. ఇది స్త్రీలో ఉండే లక్షణాలు. ఇది కానీ యాక్చువల్గా ఇది వాస్తవమైన అర్థం సంస్కృతంలో ఏంటంటే, అర్థం స్త్రీలో ఉంటాయి ఇవన్నీ, అందులో అనుమానం లేదు. కానీ ఇవన్నీ స్త్రీలింగ పదాలు. ఇవన్నీ పుల్లింగ శబ్దాలు కాదు. ఇవన్నీ నపుంసకలింగ శబ్దాలు, పుల్లింగ శబ్దాలు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు రామ పుల్లింగం, సీత స్త్రీలింగం. అర్థమైందా? కాబట్టి కవి పుల్లింగం, కవిత స్త్రీలింగం. అలాగనే కీర్తి స్త్రీలింగం, శ్రీ స్త్రీలింగం, వాక్ స్త్రీలింగం, అలాగనే స్మృతి స్త్రీలింగం, మేధా స్త్రీలింగం. అంతేగాని స్త్రీలో ఉన్నవి అని ఒక అర్థం, నారీణాం అంటే స్త్రీలో ఉన్నవి అని అర్థం. ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలలో ఉండేవి అని కూడా ఒక అర్థం. అర్థమైందా? ఇంకొకటి కూడా ఏంటనంటే, అసలు యాక్చువల్గా పురాణ ప్రకారంగా స్వయంభూ మనువుకి పుత్రిక ప్రసూతి, స్వయంభూ మనువు యొక్క కూతురు ప్రసూతి. ఆ ప్రసూతి దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేస్తారు. దక్ష ప్రజాపతికి ఇచ్చి ప్రసూతినిచ్చి పెళ్లి చేస్తారు. వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాళ్ళే 3 పిల్లలు. ఎవరనంటే కీర్తి, మేధ, ధృతి. ఈ 3 దక్ష ప్రజాపతికి ప్రసూతికి పుట్టినటువంటి వాళ్ళు. ఈ 3 యముడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. యముడి యొక్క భార్యలు కీర్తి, మేధ, ధృతి. ఇవన్నీ కూడా యముడి యొక్క భార్యలు. అలాగనే స్మృతి అనేటువంటిది అంగీరసుడి యొక్క భార్య. క్షమ అనేటువంటిది పులహుడి యొక్క భార్య. ఋషులు ఉన్నారు కదా, దాంట్లో భృగు యొక్క కూతురు శ్రీహి అంటే లక్ష్మి. భృగు మహర్షి యొక్క కూతురు, భృగు కూతురు శ్రీ లక్ష్మీదేవి. ఆవిడని ఎవరికి ఇచ్చారు? విష్ణువుకి ఇచ్చారు.
అదనమాట. అంతేకాదు అలాగనే వాక్ ఉంది కదా, ఇందులో వాక్ అనేటువంటిది సరస్వతి, అది బ్రహ్మ యొక్క భార్య. కాబట్టి బ్రహ్మకు భార్య వాక్, శ్రీ అనేటువంటిది విష్ణువుకి భార్య, కీర్తి, మేధ, ధృతి అనేది యముడికి భార్య, క్షమ అనేది పులహుడి యొక్క భార్య, స్మృతి అనేటువంటిది అంగిరసుడి యొక్క భార్య. 7 వీళ్ళు ఇలా సర్దుకున్నారనమాట. ఇది పౌరాణికంగా చెప్పినటువంటిది. కానీ వాస్తవంగా విభూతి ఏంటనంటే ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలతో పిలువబడేవన్నీ కూడా ఎక్కడెక్కడున్నాయి అవన్నీ నావే. పురుషుల్లో కీర్తి ఉంటుంది, పురుషుల్లో మంచి వాక్కు లేదా? వాక్కు లేదా? బాగా మాట్లాడే మనిషి లేడా? ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, ఆ వాక్కు ఆయన విభూతి. పురుషుల్లో శ్రీత్వం లేదా అంటే ఒక నడవడిక కానీ ఒక ఇది కానీ ఎక్కడైతే ఉంటుందో అది అయింది. అలాగనే స్మృతి, మంచి జ్ఞాపక శక్తి, ధారణా శక్తి ఎక్కడుంటే అది అయిందే. క్షమ, అన్నిటినీ యాక్సెప్ట్ చేయడం, ఓర్చుకోవడం పురుషుల్లో. ఒక ఆయన అన్నాడు, స్వామి మీరు అంటున్నారు కానీ క్షమ అంటే స్త్రీదని, మా ఇంటికి వచ్చి చూడండి క్షమ ఎక్కడుందో అన్నాడు. ఏంటి మామూలుగా అనుకున్నాను. నేను ఉదయాన్నే 5 గంటలకు లేస్తానండి, వాకింగ్కి వెళ్తానండి. నువ్వు వాకింగ్కి వెళ్తే క్షమ ఏమిట్రా అన్నాను. వాకింగ్కి ఎందుకు వెళ్తానంటే పాల ప్యాకెట్ తెమ్మంటుంది మా ఆవిడ. మీరు వాకింగ్కి వెళ్ళండి, వెళ్ళి వస్తూ వస్తూ పాల ప్యాకెట్ తెమ్మంటుంది. ఎందుకంటే 5:30 కానీ పాల ప్యాకెట్ రాదు, 5 గంటలకి మా ఆవిడ లేపుతుంది. ఓ, మీ ఆవిడ లేపుతుంది 5 గంటలకి అంటే మీ ఆవిడ లేపితే లేస్తావు అనమాట. అవునండి. మరి ఏంటనంటే మా ఆవిడ లేపి నేను వెళ్ళగానే తలుపులేసి పడుకుంటుందండి. నేను మళ్ళీ 5:30కి పాల ప్యాకెట్ తెస్తానండి. తెచ్చిన తర్వాత నా దగ్గర ఒక తాళం ఉంటుందండి, నేను తాళం తీసుకుంటానండి బయట నుంచి. నేను లోపలికి వెళ్తానండి, బ్రష్ చేసుకుని పాలు కాచి కాఫీ పెడతానండి. 6 గంటలకి మా ఆవిడకి కాఫీ ఇస్తానండి. ఓ, వెరీ గుడ్, చాలా మంచి పని చేస్తున్నావు. మీ ఆవిడకి ఎంతో సహకరిస్తున్నావు. మీ ఆవిడ మరి బ్రేక్ఫాస్ట్ చేస్తుందిగా నీకు, కాబట్టి నువ్వు టిఫిన్ పెడుతున్నావు. బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టదండి మా ఆవిడ, ఎందుకంటే ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఓన్లీ లెమన్ టీ తాగమంటుంది. వీడు వెళ్ళి పాలు తీసుకొస్తే క్షమ ఉన్నట్ట, వీడు వెళ్ళి కాఫీ పెడితే క్షమ ఉన్నట్ట. క్షమ అంటే బయట పని చేస్తే క్షమ కాదు. సహనం అనేటువంటిది ఇట్ ఈస్ ఎన్ ఇన్నేట్ నేచర్, అది లోపల ఉండేటువంటి నేచర్. అది దట్ ఈస్ ఆల్ యు ఆర్ షేరింగ్ డ్యూటీస్, దట్ ఈస్ డిఫరెంట్. కానీ క్షమ అనేటువంటిది లోపల నుండి రావాలి. రాముడి దగ్గర క్షమ ఉంది. రాముడికి ఉండే కీర్తి ఎవరికైనా ఉందా? ఇప్పటికీ రామరాజ్యం అనే అంటున్నాం, ఇప్పటికీ రామరాజ్యం అంటున్నాం. కీర్తి రాముడి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం, రాముడి దగ్గర ఉన్నటువంటి వాక్కు, రాముడి దగ్గర ఉన్నటువంటి స్మృతి అన్నీ రాముడి దగ్గర ఉన్నాయి. కానీ రాముడి దగ్గర ఉన్న అది రాముడిది కాదు, నాదే అంటున్నాడు వీడు. ఎన్ని నాదే దొంగ, ఇవన్నీ మీద అనుకుంటున్నారేమో, నాదిరా బాబు మీరు పట్టుకెళ్ళి. ఇప్పుడు కృష్ణుణ్ణి మనం దొంగ అంటున్నాం, అసలు దొంగలం మనం. వాడిది దొంగిలించి పట్టుకొచ్చి మనం పెట్టుకుని నాదంటున్నాను, వాడిని నాదేని పట్టుకుపోతుంటే వాడిని దొంగ అంటున్నాం మనం. అంటే రివర్స్లో వాడిని మనం అంటున్నాం. ఎవరు దొంగలం? మనం దొంగలం, కృష్ణుడు కాదు దొంగ. వాడివన్నీ మనం పట్టుకొచ్చి మనం దోచుకొచ్చి పట్టుకుని మనకేదో వాడు ఊరికి అలాగా కొద్దిగా పరాగ్గా ఉన్నప్పుడు మనం పట్టుకొచ్చేసాం. కొన్ని మన దగ్గర పెట్టుకుని ఇది నాది అంటున్నాం. వాడు మళ్ళీ కళ్ళు తెరిచి చూసుకున్న తర్వాత లేదనుకోండి, మన దగ్గర నుంచి తీసుకెళ్ళాడు అనుకోండి, అదిగో దొంగ, దొంగలించేస్తున్నాను అంటున్నాం. కృష్ణుడు దొంగ కాదండి, మనమే దొంగలం. దొంగలం, గజ దొంగలం. అర్థమైందే? కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా నేనే అని పరమాత్ముడు డిక్లేర్ చేశాడు. చెప్పండి. బృహత్ సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. మళ్ళీ కొన్ని అంశాలు తీసుకున్నాడు. బృహత్ సామ తథా సామ్నాం అంటే వేదాలలో సామవేదం నేనే అన్నాడు కదా, సామవేదంలో బృహత్ సామం నేనే అన్నాడు. బృహత్ సామ క్షత్రవత్ వృద్ధవృక్ష్ణీయం అంటే మనకు మంత్రం కూడా ఉందన్నమాట. బృహత్ సామం అనేటువంటిది ఒక గొప్ప పోర్షన్, అది సామవేదంలో. అది చాలా జటిలమైన పోర్షన్, చాలా ఉన్నతంగా భావిస్తారు. వేదాలలో సామవేదం అన్నాడు, సామవేదంలో బృహత్ సామం నేనే అన్నాడు. అలాగనే
గాయత్రీ ఛందసామహం, ఛందస్సుల్లో గాయత్రి నేనే అన్నాడు. అంటే ఛందస్సు అంటే ఏంటంటే మీటర్ అన్నమాట. మీటర్లో ఛందస్సుల్లో గాయత్రి నేనే అన్నాడు. అంటే గాయత్రి అనేటువంటిది పురాణంలో చూస్తే ఒక దేవత, ఓ రూపం ఇచ్చి 5 తలకాయలు పెట్టని చేశారు. వాస్తవంగా వైదికంగా గాయత్రి అనేటువంటిది ఛందస్సు అన్నమాట. ఇట్ ఈస్ ఏ మీటర్. అంటే బ్రహ్మగారికి 2 భార్యలు ఉన్నారు, సరస్వతి, గాయత్రి. అంటే ఇది ఒక పురాణంలో ఒక కథ చెప్తారు. ఒకసారి విష్ణు ఏదో పెద్ద యజ్ఞం చేయాలనుకుని, లోక కళ్యాణార్థం విశ్వయాగం చేయాలని బ్రహ్మగారిని పిలిచి యాగానికి కూర్చోమంటే సరస్వతి అంటుంది రానంటుంది. ఆవిడ గొడవ పెడుతుంది. అప్పుడు మహావిష్ణువు ఓహో ఈవిడ పొగరు తగ్గించాలనుకుని వెంటనే ఆలోచిస్తాడు. భూలోకంలో ఒక గొల్ల పిల్ల తిరుగుతూ ఉంటుంది గోవుల్ని కాపాడుకుంటూ. ఆ పిల్లని చూసి ఈవిడే కరెక్ట్ అయినటువంటి అమ్మాయి అనుకుని ఆవిడికి నామకరణం గాయత్రి చేసి బ్రహ్మగారికి ఇచ్చి పెళ్లి చేసి కూర్చోపెట్టేస్తాడు. నిజంగా గాయత్రి దేవత బ్రాహ్మణ స్త్రీ కాదు, గొల్లపిల్ల. అక్కడే క్రాస్ సెక్షన్ జరిగిపోయింది. బ్రహ్మగారేమో బ్రాహ్మణుడు, ఈవిడేమో గొల్ల. అక్కడే అయిపోయింది అనమాట. అన్ని పైనవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఏమో మరి మొత్తం మీకు తెలియదు అని. సో మొత్తం మీద ఓకే, బ్రహ్మగారికి ఇచ్చి పెళ్లి చేయగానే గాయత్రీదేవి కూర్చుంది పీటల మీద. యజ్ఞం జరుగుతుంటే సరస్వతీదేవి లబోదిబో అంటూ బాదుకుంటూ వచ్చింది. ఇదేంటయా, నా కాపురం కొల్లేరైపోయింది, కొంప కొల్లేరైపోయింది, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు, నన్ను ఎలా కాపాడుతావు ఏమిటని అడిగితే అప్పుడు మహావిష్ణు ఆ అహంకారం తొలగిన తర్వాత ఆ సరస్వతిని బ్రహ్మగారి దగ్గర కూర్చోబెట్టారు. ఇప్పుడు 2 భార్యలు అయ్యారు ఆయనకి. ఈవిడికి పొగరు రావడంతో ఈయనకి పవర్ పెరిగింది, పక్కన ఇంకోటి పెరిగింది ఎక్స్ట్రా. సో మొత్తం మీద ఇది పురాణంలో చెప్పబడ్డ కథ. ఇది కథగా తీసుకోకుండా దీన్ని తత్వార్థం తీసుకుంటే బ్రహ్మ అనేటువంటిది వేదం. బ్రహ్మ అంటే ఏంటి? వేదం. వేదానికి ఛందస్సు ఉండాలి, సాహిత్యం ఉండాలి. సాహిత్యము ఛందస్సు. ఇప్పుడు పాటకి సాహిత్యము రాగము ఇది 2 ఉంటే సంగీత శాస్త్రం. కానీ వేదము స్వరాల మీద ఆధారపడి ఉంది కదా, అదొక ఛందోబద్ధంగా ఉండాలి. అర్థమైందా? ఆ ఛందస్సు గాయత్రీదేవి చూసుకుంటుంది. సాహిత్యానికి సంకేతం సరస్వతి. కాబట్టి సాహిత్యము సరస్వతి, ఛందస్సు గాయత్రి. ఇది 2 కలిసి ఉంటేనే వేదము. కాబట్టి బ్రహ్మ. కాబట్టి ఆ రకమైన కాన్సెప్ట్ అనమాట అది. ఇది ఒక కథగా తీసుకొచ్చి ఏదో ఆయనకి ఇంకో భార్య తీసుకొచ్చి అట్టగట్టారు, ఆవిడేదో గొల్లపిల్లి, ఇన్ని ఓకే సైట్ ఓకే ఒప్పుకుంటాం, పోన్లేండి పర్లేదు. కానీ వాస్తవికత ఇది. వేదానికి సాహిత్యము సరస్వతి, ఛందస్సు గాయత్రి. కాబట్టి ఇక్కడ వేదాలలో సామవేదము, అందులో బృహత్ సామం నేనే అన్నాడు. తర్వాత ఛందస్సుల్లో గాయత్రి ఛందసామహం. గాయత్రి అనేటువంటిది ఛందస్సు. కానీ ఈ గాయత్రి దేవత పురాణాల్లో చెప్పబడ్డటువంటి ముక్తా విద్రుమహేమ నీళధవల ఛాయై ముఖై త్రక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీ వరదాభయాకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదార విందయుగళం హస్తైర్వహంతీం భజే. ఈ 5 ముఖాలతో గాయత్రీదేవిని చెప్పారు కదా, ఇది కూడా ఉపాసన చేసి తరించిన వాళ్ళు ఉన్నారు. ఉపాసనకి వాడుకోవచ్చు, కానీ వాస్తవంగా గాయత్రి అనేది ఛందస్సు. త్రి అంటే ఏంటి? 3. గాయ అంటే 3టితో గానం చేస్తారు. అందుకనే 3 పాదాలు ఉంటుంది గాయత్రి మంత్రానికి. చూడండి, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ 3 పాదాలే గాయత్రి. అర్థమైందా? గాయత్రి మంత్రానికి ఎన్ని పాదాలు? 3 పాదాలు. మీరు ఏదైనా చూడండి, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇది ఏం గాయత్రి? నారాయణ గాయత్రి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది ఏం గాయత్రి? గణపతి గాయత్రి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇదేం గాయత్రి? శివ గాయత్రి, రుద్ర గాయత్రి. అంటే ఇవన్నీ గాయత్రి. హంస గాయత్రి. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంస గాయత్రి. 3 అంటే 3 పాదాలు ఉంటాయి, 3 పాదాలతో గానం చేస్తాం, అదే గాయత్రి. మీకు అర్థమైందా? గాయత్రి అంటే ఏమో అనుకుంటాం. 3 అంటే 3 పాదాలతో గానం చేస్తాం, అది ఆ ఛందస్సుకి 3 పాదాలు. కాబట్టి గాయత్రి ఛందసామహం. మాసానాం మార్గశీర్షోహం. మాసాలలో మార్గశిర మాసం నేనే అన్నాడు. మార్గశిరం అంటే చాలా గొప్ప అర్థం ఇది. మార్గశిరం అంటే మనకు మామూలుగా డిసెంబర్లో వస్తుంది కదా.
ధనుర్మాసం వస్తుంది కదా, మార్గశిరంలో ధనుర్మాసం వస్తుంది, వాళ్ళు గొప్పగా చేస్తారు. అప్పుడు అదొక పురాణోక్తమైనటువంటి కల్పం. అది గోదాదేవి, తర్వాత ధనుర్మాసం, వ్రతం, ఇదంతా పురాణ ప్రకరణం. ఇక్కడ భగవద్గీతలో మార్గశిర మాసం నేనే అన్నాడు అని అంటే ఇక్కడ బాగా ఆలోచించండి. మార్గశిరము అనేటువంటిది అంటే శిరముకి మార్గము. శిరముకి మార్గం అంటే శిరం అంటే ఏంటి? శీర్షం అంటే ఏంటి? శ్రేష్టం. శీర్షం అంటే అగ్రం, అంటే చిట్ట చివరిది. చిట్ట చివరిది ఏంటి లోకంలో? కట్టకడపటిది ఎట్టనెదుటగలది ప్రపంచము, కట్టకడపటిది కైవల్యం. చిట్ట చివరిది కైవల్యం. మోక్షానికి మార్గము చూపేది మార్గశీర్షము. మాసానాం మార్గశీర్షోహం. అంటే ఎందుకు అలా చెప్పారనంటే బాగా చూడండి, మార్గశిర మాసం డిసెంబర్ ఉంటుంది కదా, చల్లగా కాదు, అప్పుడు ఏ క్రియ లేదు. మనకు కుప్పలు ఊడ్చడం లేకపోతే కట్ చేయడం, దంచడం, ధాన్యము పానీయం ఏం ఉండదు. అప్పుడు ఈ డిసెంబర్లో ఏముండదు. మళ్ళీ మీకు పండగ ఆ టైంలో మీకు ఉంటుంది, అవునా? అప్పుడంతా మొత్తం అంతా ధాన్యం ఇవన్నీ బయటకు వస్తుంది. కాబట్టి సంక్రాంతి దాటిన తర్వాత మీకు అంతా కూడా ఇవన్నీ వస్తాయి. మార్గశిర మాసంలో ఏ పని ఉండదు, నిష్క్రియ, స్తబ్దంగా ఉంటుంది. అప్పుడు తపస్సుకి యోగ్యమైనటువంటి మాసం, ఆత్మవిద్యకు యోగ్యమైన మాసం. అప్పుడు వర్షం ఉండదు, ఎండ ఉండదు, తీవ్రమైనటువంటి ఏవి ఉండవు, ప్రకృతిలో చల్లగా ఉంటుంది. అంటే హిమాలయ పర్వతాల్లో కూర్చున్న తపస్సు చేసే తపస్సులకి ఏ వాతావరణం ఉంటుందో దాంట్లో కనీసం 1% నీకు ఇచ్చానురా ఇక్కడ, నువ్వు దాన్ని శుభ్రంగా వాడుకో అని మనకు పెట్టారు. కాబట్టి మాసానాం మార్గశీర్షోహం. అంతేకాదు అది మార్గశీర్ష్యం అంటే కట్టకడపటి కైవల్యానికి, నిర్వాణానికి అది మార్గాన్ని చూపిస్తుంది. అంతేకాదు ఋతూనాం కుసుమాకరః. ఋతూనాం కుసుమాకరః. కుసుమం అంటే పుష్పాలు, కుసుమాకరం అంటే కుసుమాలని పుట్టించడం, అంటే ధనధాన్యాదుల్ని పుట్టించడం, చిగుర్లు పుట్టడం. ఇవంతా ఎప్పుడు? వసంతకాలంలో, ఋతువులలో వసంత ఋతువు. చూడండి, మాసాల్లో మార్గశీర్షం అన్నాడు చూడండి. అంటే తపస్సుకి యోగ్యమైనటువంటిది అది, వ్రతానికి, దీక్షకు, తపస్సుకు యోగ్యమైనది. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే మార్గశీర్ష మాసము గొప్పదని ఎందుకన్నారంటే తపస్సుకి, వ్రతానికి, దీక్షకి. మీరు చూడండి, అయ్యప్ప దీక్ష, ఈ జ్యోతి దీక్ష వేస్తారు కదా, అప్పుడే. మీరు ధనుర్మాసం అప్పుడే, అన్ని దీక్షలన్నీ అప్పుడే చేస్తారు వాడు. ఇక్కడ ఋతువులలో వసంత ఋతువు నేనే, కుసుమాకరం. అంటే ఎందుకన్నారంటే ఋతువు ప్రాకృతికమైంది, వ్యావహారికమైంది, ఆహార్యమైంది. మీరు చూస్తే వసంతకాలంలో ఎలా ఉంటుందో, కోకిలలు ఎలా అరుస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది. అర్థమైందే? కాకికి కోకిలకి తేడా ఏం లేదు. కాకః కాకః పికః పికః. వసంతకాలేతు సంప్రాప్తే కాకః కాకః పికః పికః. కాకి కోకిల రెండు చూడడానికి ఒకటే, నల్లగా ఒకటేలా ఉంటుంది. కానీ కాకిని కోకిలని వేరు చేసి చూడగలిగేటువంటి టైం ఏంటంటే వసంతకాలం వస్తే కాకి క్యారని అరుస్తుంది, కోకిల కూ కూ అని కూస్తుంది అనమాట. అప్పుడు కోకిల యొక్క గొప్పతనం బయటపడుతుంది. వసంతకాలేతు సంప్రాప్తే కాకః కాకః పికః పికః అన్నారు. కాబట్టి వసంతకాలం ఏంటంటే ఈ ప్రాకృతికమైనటువంటి కాలం, ఋతుకాలం, అన్నిటినీ ఉత్పత్తి చేసి ఆహార్యాన్ని ఇచ్చే కాలం. కాబట్టి అది ఋతూనాం కుసుమాకరః.